అధ్యక్షుడు బండి సంజయ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం కలేనని ఎద్దేవా చేశారు. బీజేపీ నిరాశలో ఉందన్నారు. కమ్యూనిస్టుల దమ్ము ధైర్యం గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కు లేదన్నారు. బీజేపీకి దమ్ము బ్రిటిషర్ల నుంచి వచ్చిందని విమర్శించారు. మునుగోడులో పోటీ చేయాలో లేదో నిర్ణయించే అధికారం బండి సంజయ్ కి ఎక్కడదని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రజా సమస్యలను వదిలేసి వీడియోపై రాజకీయ రచ్చ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ వీడియో ఫేక్ అని పోలీసులు తెలిపినా టీడీపీ కావాలని రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నేతలపై ఘాటుగా స్పందించారు నాని. జగిత్యాల పట్టణంలోని భవానీ నగర్ లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పాఠశాల నిర్వాహకులు విద్యార్థుల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 8, 9 తరగతులకు చెందిన 10 మంది విద్యార్థులు ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఒకేసారి 10 మంది విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోవడంతో ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 121 మంది విద్యార్థులకు గాను డిప్యూటేషన్ పై పనిచేస్తున్న రవి అనే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో 200 మంది వరకు ఉన్న విద్యార్థులు సరిపడా ఉపాధ్యాయులు లేక ప్రైవేట్ స్కూళ్ల వైపు మొగ్గు చూపారు. పల్నాడు జిల్లా వినుకొండ టౌన్ ఏనుగుపాలెం రోడ్డులో కాసినాయన ఆశ్రయం ఎదురు చెట్టును ఢీకొట్టిన ట్రాక్టర్ డ్రైవర్ కి గాయాలు. 2 భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్ వెనుక వస్తున్న బైక్ ట్రాక్టర్ ని ఢీకొనడంతో 3 గాయాలయ్యాయి. మొత్తం ఈ ప్రమాదంలో 4 గాయాలైనట్లు సమాచారం. జగిత్యాల జిల్లా భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మెట్టుపల్లి పట్టణంలోని మొట్టమొదటిసారిగా బీకే నగర్ లో 4 లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ వారు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 75 జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యులు సుధాకర్, రామగిరి, కార్తిక్, రాజశేఖర్, శ్రీను, అభిద్, రవిరాజ్, నాగరాజు తదితరులు ఇంటింటికి తిరిగి హర్ ఘర్ తిరంగా నినాదాలతో 75 జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్ల లంక గ్రామానికి వరద నీరు వచ్చి చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా నది వరద ఉధృతంగా ప్రవహించడంతో పాత ఎడ్ల లంక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు రహదారిపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్లబల్లూరు పమ్మిడి ముక్కల మండలాల్లో కృష్ణా నదికి వరద ప్రవాహం క్రమేసి పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి రాత్రి వరకు 1.70 క్యూసెక్ లో వరద నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు. నేటి ఉదయానికి 4 లక్షల క్యూసెక్లకు చేరుకుంది వరద నీరు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. వరద ప్రవాహంతో ఇరు మండలాల్లో 8 లంక గ్రామాలు ప్రభావితం కానున్నాయి. జగిత్యాల జిల్లా బీజేపీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీచమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ జేఎన్ వెంకట్ జన్మదిన వేడుకలు నియోజకవర్గం కార్యకర్తల మరియు శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం జాతీయ రహదారిపై లారీ అదుపు తప్పింది. దీంతో పక్కకు బోల్తా పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం వైపు నుండి ఒడిశా వైపు వెళ్తున్న బొగ్గు లారీ అదుపు తప్పింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆజాదీక గౌరవ యాత్రను గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలోనే దేశం అభివృద్ధి చెందిందని అన్నారు. ఇక సెల్ ఫోన్ పోగొట్టుకున్న ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబడిన ఫోన్ నెంబర్ 9550351100కు వచ్చిన సమాచారం మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 175 సెల్ ఫోన్ ఏలూరు పోలీసులు రికవరీ చేశారు. సెల్ 20 లక్షల రూపాయల విలువ ఉంటుందని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన సమావేశంలో తెలియజేశారు. అనంతపురం జిల్లా గుత్తిలో చోరీల పరంపర కొనసాగుతుంది. తాజాగా బస్టాండ్ లో బస్సు ఎక్కుతున్న ఓ మహిళ నుంచి 22 తులాల బంగారు నగలను గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. కర్నూలుకు చెందిన నాగపుల్లయ్య, పద్మావతి అనే దంపతులు అనంతపురంలో వివాహానికి వెళ్లారు. వివాహం అనంతరం తాడిపత్రికి వెళ్లారు. ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి నివాసాలపై తప్పనిసరిగా జాతీయ జెండాలను ఎగురవేసి ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ నాయకులు, కార్యకర్తలను సూచించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. పేద ప్రజల కోసమే రాజకీయాలకు వస్తున్నామని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఒక ఎత్తు అయితే 2024లో కేవలం పేద ప్రజల కోసమే తాను పోటీ చేస్తున్నానని, పేద ప్రజల అభిమానాలు, అండదండలు తనకు మెండుగా ఉన్నాయని, ఇండిపెండెంట్ గా కాకుండా రాజకీయ పార్టీ గుర్తులోనే పోటీకి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. త్వరలోనే ఆ రాజకీయ పార్టీ పేరు వెల్లడించడం జరుగుతోందన్నారు.
స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయులను స్మరించుకుంటూ దేశ సమైక్యతను చాటి చెప్పేందుకు ఆజాదీ కా అమృత మహోత్సవంలో ప్రజలందరూ పాల్గొని స్వాతంత్ర సంబరాలను విజయవంతం చేయాలని గూడూరు పురపాలక సంఘం కమిషనర్ సాయినాథ్ పిలుపునిచ్చారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో జాతీయ జెండాతో విద్యార్థులతో జరిగిన ర్యాలీలో కమిషనర్ పాల్గొన్నారు. శ్రావణ మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని జడ్పీ హై స్కూల్ రోడ్ లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వెండి చీరలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో అమ్మవారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మెదక్ జిల్లా చిలిపిచెడు మండల పరిధిలో ఎస్ఐ గౌస్ ఆధ్వర్యంలో చిలిపిచెడు నుంచి శిలాంపల్లి వరకు ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విఠల్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారత 75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా ఆగస్టు 13, 14, 15 తేదీలో దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ కాకినాడ మీడియా హౌస్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాజపా మేధావుల సంఘం రాష్ట్ర కన్వీనర్ ముత్తా నవీన్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో ప్రతి ఒక్కరు స్పందిస్తూ తమ దేశభక్తిని చాటుతున్నారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పద్మశాలి సంఘ సభ్యులందరూ ఉదయం నుండి గణపతి పూజ, రుద్రాభిషేకం మరియు హోమం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా పద్మశాలిలు జంజాలు వేసుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 20వ తేదీన మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ సభకు సంబంధించి స్థల పరిశీలన కోసం మంత్రి జగదీష్ రెడ్డి పర్యటిస్తున్నారు. మొదటగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలో ప్రాచీన శివాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నారాయణపూర్ పుట్టపర్క ప్రాంతాలను పరిశీలించి చండూరు, మునుగోడు పట్టణ శివాలయంలోని స్థలాలను సైతం పరిశీలించే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఇప్పుడు మరో ఎత్తుగడ వేసిందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. ఉత్పత్తి తగ్గించి నష్టాలు చూపి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లను కొమ్ము కాస్తుందని విమర్శించారు. టీడీపీ మినీ మహానగర్లో వైసీపీ ప్లీనరీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎందుకు తీర్మానాలు చేయలేదని ప్రశ్నించారు. సైదాబాద్ లోకాయుక్త కాలనీలో గత 25 సంవత్సరాల నుంచి స్థిర నివాసాలు ఏర్పాట్లు చేసుకుని నివాసం ఉన్న గుడిసెలను అర్ధాంతరంగా తొలగించాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడంతో గుడిసె వాసులు నిరాహార దీక్షకు దిగారు. రెక్కాడితే దొక్కాని నిరుపేదలు సుమారు 40 కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ స్థలం మాదే అంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్లి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మాకు నోటీసులు జారీ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్ నిండుకున్న మాదిరిగా దర్శనమిస్తుంది. ప్రాజెక్టు డ్యామ్ లో ఉన్న మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఎత్తి 2వ రోజు సైతం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్ లో ఎగువనున్న శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు భారీ వరద కంటిన్యూగా పోటెత్తుతోంది. మిస్ సౌత్ ఇండియాగా విశాఖ అమ్మాయి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని చరిష్మా కృష్ణ ఎంపికైంది. కేరళలో పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ఈ పోటీలో ఆమె కిరీటం దక్కించుకుంది. ఈ పోటీలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కి నెట్టి తన ప్రతిభతో చరిష్మా విజేతగా నిలిచింది. ఇక జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆజాదీ కా గౌరవ్ పాదయాత్రలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో 4వ రోజు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్, బడంగ్పేట, అల్మాస్గూడ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఎంతో మంది త్యాగఫలంతో నేడు భారతదేశ స్వాతంత్ర్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మందమరి సర్కిల్ పోలీసు సిఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా మందమరి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, ఎంఆర్ఓ శ్రీనివాస్ మరియు మున్సిపల్ కమిషనర్ రాజులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆదర్శ మోడల్ స్కూల్ నుండి పాలచెట్టు మరియు పోలీస్ స్టేషన్ మార్కెట్, చేడలగూడ సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. శ్రావణ మాస శోభతో అమ్మవారి ఆలయాలు దేవి దివ్య మానంగా కాంతులేడుతున్నాయి. సామూహిక కుంకుమార్చన పూజ కార్యక్రమాలతో అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. విశాఖలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఇథియోపియా దేశం మహిళా సామూహిక మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ ఎర్గోసి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏయుబిసి ఆచార్య ప్రసాద్ రెడ్డి సమావేశమయ్యారు. ఈమె గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంథ్రోపాలజీ విభాగం నుండి డాక్టరేట్ అందుకున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అవార్డును ఆమెకు దక్కింది.
హాస్యభరితంగా వాంటెడ్ పండుగ చిత్రం హాస్య పీడన అలిస్తుందని ప్రధాన పాత్రధారులు సుడిగాలి సుధీర్ పృథ్వీరాజ్ అన్నారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖలో మూవీ యూనిట్ సభ్యులు సందడి చేశారు. నటి దీపికా పిల్లి, శకలక శంకర్ వెంకట్లతో మూవీ చిత్ర విశేషాలను మీడియాకు వివరించారు. దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నటించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆద్యంతం చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని చెప్పారు. ఈ నెల 19న చిత్రం విడుదల కానుందని ఈ ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.